హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఐసీటీ బి నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఐసీటీ బి నుంచి ఐసీటీ ఏ అనేది మీకు ఆల్రెడీ 75 బిట్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఇది ఐసీటీ బి అనమాట. దీని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకు అకాడమీ బుక్ నుండి నేరుగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ అనేది గెస్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్ మనం చూస్తే ఐసీటీ యొక్క హార్డ్వేర్ కానిది ఏంటి? రెండు ప్రధాన వనరులుగా విభజించడం జరిగింది కదా మనకి, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేరు. సో హార్డ్వేర్ యొక్క వనరు కానిది ఏంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. సో మల్టీమీడియా సాఫ్ట్వేర్ అనేటటువంటిది హార్డ్వేర్ కాదు. ఇవన్నీ కూడా హార్డ్వేర్ అవుతాయి. నెక్స్ట్ వన్, ఐసీటీ యొక్క హార్డ్వేర్ వనరు కానిది ఏంటి? అంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే హార్డ్వేర్కి సంబంధించిన వనరులన్నీ తెలుస్తాయి అన్నమాట. హార్డ్వేర్ యొక్క వనరు కానిది ఏంటి? మ్యాక్సిమం ఇక్కడ మీకు హార్డ్వేర్స్ అన్నీ కూడా నేను కవర్ చేయడం జరిగింది 2 బిట్స్లోనే. ఇక్కడ ఆప్షన్ సి అనేటటువంటిది కాదు. సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అనేటటువంటిది కాదనమాట. సాఫ్ట్వేర్కి సంబంధించినవన్నీ కూడా చివరి సాఫ్ట్వేర్ అని ఉంటుంది. ఈ సీడీ, డివిడీలు, ప్రొజెక్టరు, ఇంటరాక్టివ్ బోర్డులు ఈ 3 కూడా హార్డ్వేర్కి చెందుతాయి. ఈ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అనేది కాదు. నెక్స్ట్ వన్, విజువలైజేషన్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లు చేపట్టడానికి అవసరమైన హార్డ్వేర్ ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, కంప్యూటర్ మరియు ఇంటర్నెట్. క్రింది వానిలో సరి అయినది ఏది? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ సరి అయినది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. సీడీ యొక్క సామర్థ్యం ఎంత అంటే 700 MB. సీడీ ఫుల్ ఫామ్ కాంపాక్ట్ డిస్క్. డివిడి యొక్క ఫుల్ ఫామ్ డిజిటల్ వీడియో లేదా వెర్సటైల్ డిస్క్. నెక్స్ట్ బిట్, ఏదైనా చిత్రం, వీడియోను పెద్దదిగా చేసి తెర మీద చూపించడానికి వాడేవి ఏమిటి? ఏదైనా చిత్రం లేదా వీడియోను తెర మీద చూపించడానికి వాడేవి. ఏదైనా ఒక చిత్రం లేదా వీడియోను పెద్దదిగా చేసి తెర మీద చూపించడానికి వాడేవి. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. స్మార్ట్ బోర్డులు లేదా ఇంటరాక్టివ్ బోర్డులు. నెక్స్ట్ వన్, వీడియో ప్రొజెక్టర్గా పిలువబడేది ఏంటి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. డిజిటల్ ప్రొజెక్టర్. క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎల్సిడి ప్రొజెక్టర్ ఫుల్ ఫామ్ ఏంటంటే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. డిఎల్పి ప్రొజెక్టర్ ఫుల్ ఫామ్ డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. డిజిటల్ ప్రొజెక్టర్నే వీడియో ప్రొజెక్టర్ అంటాం కదా. డిజిటల్ ప్రొజెక్టర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే 3D వీడియోలు చూపించడానికి తోడ్పడుతుంది. సో పైవన్నీ కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, స్మార్ట్ బోర్డులో ఉండేవి ఏమిటి? స్మార్ట్ బోర్డులో ఏమేమి ఉంటాయి? పైవన్నీ కూడా ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డు ఉంటుంది, కంప్యూటర్ ఉంటుంది, ప్రొజెక్టర్ ఉంటుంది. అంటే స్మార్ట్ బోర్డులో ఇవన్నీ కూడా విలీనమై ఉంటాయి. ఇంటరాక్టివ్ బోర్డ్, కంప్యూటర్, ప్రొజెక్టర్ వీటన్నింటిని కలిపి స్మార్ట్ బోర్డుకి యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, యాక్టివ్ డిజిటైజర్ మరియు డిజిటల్ విజన్ టచ్ పరిజ్ఞానంతో పనిచేసేవి ఏమిటి? స్మార్ట్ బోర్డులు లేదా ఇంటరాక్టివ్ బోర్డులు. సులభంగా లభించేటటువంటి బోధనా వనరు ఏంటి? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. రేడియో మరియు టెలివిజన్. క్రింది వానిలో సాఫ్ట్వేర్ కానిది ఏమిటి?
ఆప్షన్ డి అనేటటువంటిది కాదు. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ అనేటటువంటిది కాదనమాట. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్కి చెందుతాయి. ఆడియో సాఫ్ట్వేర్, వీడియో సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ సాఫ్ట్వేర్, యానిమేషన్ సాఫ్ట్వేర్, అలాగే సిమ్యులేషన్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కూడా మరి సాఫ్ట్వేర్కి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ మరియు వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్ మిక్స్ ప్యాడ్, ఈ మూడు కూడా సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్, వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్ మిక్స్ ప్యాడ్, ఇవన్నీ కూడా దేనికి చెందుతాయి అంటే ఏ రకమైనటువంటి ఏ రకమైన సాఫ్ట్వేర్కి చెందుతాయంటే ఇవి ఆడియో సాఫ్ట్వేర్కి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వీడియో సాఫ్ట్వేర్ కానిది ఏంటి? వీడియో సాఫ్ట్వేర్ కానిది ఏమిటి? ఆప్షన్ ఏ అనేటటువంటిది కాదు. సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇది ఆడియో సాఫ్ట్వేర్ అని. ఇది ఆడియో సాఫ్ట్వేర్. ఇవన్నీ కూడా వీడియో సాఫ్ట్వేర్కి చెందుతాయి. వీడియో సాఫ్ట్వేర్ ఎంఎక్స్ ప్లేయర్, విఎల్సి వీడియో ప్లేయర్, అలాగే విండోస్ మూవీ మేకర్, ఈ మూడు కూడా వీడియో సాఫ్ట్వేర్కి చెందుతాయి. జావా మరియు ఫ్లాష్ అనునవి ఏంటి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. ఆడియో, వీడియో, గ్రాఫిక్స్లను అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటి? ఆడియోలను, వీడియోలను, గ్రాఫిక్స్లను అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మార్చుకునేందుకు తోడ్పడే సాఫ్ట్వేర్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లే. ఇవన్నీ కూడా www డాట్ ఈమెయిల్, ఎఫ్టిపి, అలాగే న్యూస్ గ్రూప్స్, సెర్చ్ ఇంజైన్, ఐఆర్సి ఇంటర్నెట్ రిలే చార్ట్, ఈ కామర్స్, ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్కి చెందుతాయి. సో మనకి ఈ కామర్స్లో మనకి ఐసిటిఏలో ఏమొచ్చాయి? అమెజాను, ఫ్లిప్కార్ట్ వచ్చాయి. ఇవి ఈ కామర్స్. అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనేవి ఈ కామర్స్కి చెందుతాయి మరియు ఇంటర్నెట్ సాఫ్ట్వేర్కి చెందుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడానికి ఉపయోగపడేటటువంటి సాఫ్ట్వేర్ అంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుకరించడానికి ఉపయోగించేటటువంటి సాఫ్ట్వేర్ ఏంటి? కల్పితంగా ఏదైనా యథార్థంగా ఉండేటటువంటి దాన్ని యథార్థంగా కాకుండా కల్పితంగా చూపించాలంటే ఏంటి అవసరం మనకంటే సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, ఐసిటిలో ఐఆర్సి అనగా ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఇంటర్నెట్ రిలే చార్ట్. ఇక్కడ మీకు బై మిస్టేక్లో ఏం జరిగిందంటే చార్ట్ అని ఇచ్చాము. చార్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా ప్రణాళికకు అనువైనటువంటి అవసరాల కోసం వెబ్ వనరుల మరియు సహకార పరికరాల యొక్క వ్యవస్థీకృత వినియోగం ఏంటి? విద్యా ప్రణాళికకు అనువైనటువంటి అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల యొక్క వ్యవస్థీకృత వినియోగాన్ని ఏమంటాం? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. టెలికొలాబరేషన్ అని అంటారు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడాన్ని ఏమంటారు? ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు, దీన్ని ఏమంటామంటే టెలికొలాబరేషన్ అంటాం. 2 లేదా ఎక్కువ ప్రదేశాలలో ఉన్న ప్రజల మధ్య చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటారు? 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య చర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటాం? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. టెలికాన్ఫరెన్సింగ్. విద్యా విషయాలకు ఐసిటి అనుసంధానం అనేది ఈ క్రింది నిర్మాణాత్మక సిద్ధాంతాల ఆధారంగా జరిగింది. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఇవన్నీ కూడా ఈ సిద్ధాంతాలన్నింటి ఆధారంగానే ఐసిటిని అనుసంధానం చేశారు విద్యారంగానికి. స్కిన్నర్ ప్రవర్తనవాద సిద్ధాంతం, గాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం, జాన్ డ్యూయి యొక్క సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం. సో మనకి తెలియాల్సినవి ఏంటంటే
ఇటు నుంచి ఇటు కూడా తెలియాలి. ప్రవర్తనవాద సిద్ధాంతం ఎవరు? స్కిన్నర్ అని. సంజ్ఞానాత్మక అనగానే మనకు పియాజే గుర్తొస్తారు. కానీ సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం గాగ్నే. సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం, సాంఘిక అనగానే మనకి వైగోట్స్కి గుర్తొచ్చేస్తారు. కానీ సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం జాన్ డ్యూయి. ఇలా వీళ్ళందరి సిద్ధాంతం ఆధారంగానే మరి ఐసీటీని విద్యా విషయాలకు అనుసంధానం చేయడం జరిగింది. మరి నెక్స్ట్ అదేవిధంగా విద్యా విషయాలకు ఐసీటీ అనుసంధానం అనేది ఈ క్రింది నిర్మాణాత్మక సిద్ధాంతాల ఆధారంగా జరిగింది. అంటే మొత్తం మనకి 6 సిద్ధాంతాల ఆధారంగా జరిగింది. ఫస్ట్ తెలిపినవి 3, నెక్స్ట్ ఈ 3 కూడా. ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. ఇక్కడ స్కఫోల్డింగ్ సిద్ధాంతం, కాదు, స్కఫోల్డింగ్ సిద్ధాంతం, విదలన సిద్ధాంతం వైగోట్స్కి, బాలల వికాస సిద్ధాంతం జాన్ పియాజే బ్రూనర్ ప్రకారం, అలాగే గార్డ్నర్ యొక్క బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం ప్రకారం, ఇవన్నింటి ప్రకారం కూడా ఐసీటీని అనుసంధానం చేయడం జరిగింది. నెక్స్ట్ రెబెక్కా ఆల్బర్ సూచించినటువంటి స్కఫోల్డింగ్ వ్యూహం ఏది? ఇవన్నీ కూడా అవుతాయి. ద రైట్ ఆన్సర్ ఇస్ 5 అంటే చూపించడం మరియు చెప్పడం, మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడం, శబ్ద కోసం బోధన, దృశ్య ఉపకరణాలని ఉపయోగించడం. చూడండి ఇవన్నీ కూడా చెప్పారు. విరామము, ప్రశ్నలు అడగడం, విరామం పునఃసమీక్ష. చూడండి విరామం తర్వాత ప్రశ్నలు అడగాలి, విరామం ఇచ్చేసి మళ్ళీ పునఃసమీక్ష చేయాలి. ఇది ఒక సోపానం అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. థర్డ్ పాయింట్ చూపించడం, చెప్పడం, మాట్లాడడానికి సమయం ఇవ్వడం, 3వది శబ్ద కోసం, 4వది దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం, 5వది ఇదనమాట. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. క్రింది వానిలో సైబర్ రక్షణలో అంశం ఏంటి? సైబర్ రక్షణలోని అంశం. ఇవన్నీ కూడా అవుతాయి. ఇవన్నీ కూడా సైబర్ రక్షణకు సంబంధించినటువంటి అంశాలే. అప్లికేషన్ రక్షణ, ఇన్ఫర్మేషన్ రక్షణ, నెట్వర్క్ రక్షణ, డిజాస్టర్ రక్షణ, ఎండ్ యూజర్ విద్య, ఇవన్నీ కూడా సైబర్ రక్షణలోని అంశాలే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏది? యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఏది? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, అవాస్ట్ అనేది యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, www.plagiarism.com అనేటటువంటి సాఫ్ట్వేర్ ఈ క్రింది సైబర్ నేరాన్ని నివారించుటకు ఇన్స్టాల్ చేస్తారు. ఏ సైబర్ నేరాన్ని నివారించుటకు ఇన్స్టాల్ చేస్తారు? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, గ్రంథచౌర్యం. జ్ఞానము, సాధన లేక ఉత్పన్నాలను మదింపు చేయడం. చూడండి, మదింపు చేయడం మరియు పరిపృష్టి ఇవ్వడానికి తోడ్పడేటటువంటి వివరాలను ముద్రించే సాధనం ఏది? మదింపు చేయడం అనే వర్డ్ కనిపిస్తే మీరు ఒకటి ఫిక్స్ అయిపోవాలి, రూబ్రిక్స్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. జ్ఞానము, సాధన లేక ఉత్పన్నాలను మదింపు చేయడం మరియు పరిపుష్టి ఇవ్వడానికి తోడ్పడే వివరాలు ముద్రించిన సాధనం ఏదంటే రూబ్రిక్స్. విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతలను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ ఏది? ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్, రూబ్రిక్స్. చూడండి, నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ రూబ్రిక్స్. ఈ క్రింది వానిలో సామాజిక వేదిక ఏది? సామాజిక వేదిక. ఇవన్నీ కూడా సామాజిక వేదికలే. అపెక్స్, ఏపీ మ్యాథ్స్ ఫార్ములా, ఏపీ సబ్జెక్ట్స్ ఫారం ఇవి. ఏపీ మ్యాథ్స్ ఫారం, అలాగే ఏపీ సబ్జెక్ట్స్ ఫారం. అపెక్స్, ఏపీ మ్యాథ్స్ ఫారం, ఏపీ సబ్జెక్ట్స్ ఫారం, ఇవన్నీ కూడా సామాజిక వేదికలే. నెక్స్ట్ వన్, వెబ్లో పొందుపరిచినటువంటి పోస్టులు గల సైట్ ఏంటి? వెబ్లో పొందుపరిచిన పోస్టులు గల సైట్ ఫారం. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, ఫారం. ట్విట్టర్లో అకౌంట్ కలిగిన వినియోగదారులు గరిష్టంగా ఎన్ని అక్షరాలు గల మెసేజ్లను చదువుకోవచ్చు మరియు పంచుకోవచ్చు మరియు తిరిగి పోస్ట్ చేయవచ్చు? పంచుకోవాలన్నా తిరిగి పోస్ట్ చేయాలన్నా సరే మరి ఎన్ని అక్షరాలు గల మెసేజ్ అనేటటువంటిది పోస్ట్ చేయడానికి అవుతుంది? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, 140 లెటర్స్. ఎక్కువగా ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారనమాట. ప్రొఫెషనల్స్ ఉంటూ మరీ ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉండేటటువంటి సామాజిక వేదిక ఏంటి? విద్యారంగానికి చెందిన వారే మరీ ముఖ్యంగా విద్యారంగానికి చెందిన వారు మాత్రమే సభ్యులుగా ఉండే సామాజిక వేదిక లింక్డ్ ఇన్. క్రింది వానిలో చర్చా వేదిక ఏంటి? చర్చా వేదికగా చెప్పబడేది. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, గూగుల్ ప్లస్.
ఓఈ నెక్స్ట్ వన్ ఓఈఆర్ అనగా ఫుల్ ఫామ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. మూక్స్ నాకు సంబంధించి సరి అయినది ఏమిటి? మూక్స్ అనేటటువంటిది ఒక బహుళరంగ కోర్స్ అన్నమాట. ఇది ఒకేసారి ఎక్కువ మంది అభ్యసించవచ్చు. మరి ఆన్లైన్లో ఉచిత కోర్సులు అనేటటువంటివి అందుబాటులో ఉంటాయి. ఎప్పుడైనా జాయిన్ అవ్వవచ్చు, ఎంతమంది అయినా చేరవచ్చు, ఎప్పుడైనా పూర్తి చేయవచ్చు. ఓకే, ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినది. నెక్స్ట్ వన్, మూక్స్ను అందజేసేటటువంటి సంస్థ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. మూక్స్ను ఏ సంస్థ అందజేస్తుంది? ఫ్యూచర్ లర్న్ అనేటటువంటి సంస్థ అందజేస్తుంది. భారతదేశ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మూక్స్ కోసం దేనిని ఏర్పాటు చేసింది? అంటే మూక్స్ ద్వారా మరి ఇలాంటి కోర్సులు అందుబాటులోకి తేవడం, మెటీరియల్స్ అందుబాటులోకి తేవడం, టెస్ట్ క్రెడిట్ అందుబాటులో తేవడం, ఇవన్నీ చేస్తుంది కదా. మరి దీనికోసం దేనిని ఏర్పాటు చేసింది అంటే స్వయం అనేటటువంటి ఒక పోర్టల్ని లేదా ఒక దానిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్, మూక్స్ నాకు ప్రత్యామ్నాయంగా వచ్చినవి ఏంటి? ఈ మూక్స్ నాకు ప్రత్యామ్నాయంగా వచ్చినవి ఏంటి? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఏ అండ్ బి. అంటే ఇక్కడ డాక్ అలాగే స్పాక్ అనేటటువంటివి వచ్చాయి. డిఓసిసి ఎస్పిఓసి అనేటటువంటివి మరి మూక్స్ నాకు ప్రత్యామ్నాయంగా వచ్చాయి. మూక్స్ యొక్క ప్లాట్ఫామ్ ఏది? మూక్స్ యొక్క ప్లాట్ఫామ్ ఓపెన్ ఎడెక్స్. నెక్స్ట్ వన్, స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? స్వయం యొక్క ఫుల్ ఫామ్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూక్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్. డిఓసిసి ఫుల్ ఫామ్ ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేటివ్ కోర్సెస్. నెక్స్ట్ వన్, ఎస్పిఓసి ఫుల్ ఫామ్. The right answer is option A is right answer. Self-placed online courses. BMP ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. బిట్ మ్యాప్ ఫైల్స్. జిఫ్ ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం ఏంటి? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. నెట్వర్క్ ద్వారా వచ్చి మన హార్డ్ డిస్క్లో కూర్చుండే రకం ఏది? మన హార్డ్ డిస్క్లో కూర్చుండేది ఏది? టైం బాంబ్. అంటే వైరస్కి సంబంధించినవి టైం బాంబ్. నెక్స్ట్ వన్, ఇతరుల సమాచారంలోనికి తొంగి చూడడాన్ని ఒక సామర్థ్యంగా భావించే స్వభావం ఉన్న వాళ్ళని ఏమంటారు? ఇతరుల సమాచారంలోనికి తొంగి చూసేవారిని హ్యాకర్స్ అంటారు. ఇతరుల పాస్వర్డ్ ఛేదించేందుకు ప్రయత్నించే వ్యక్తులు క్రాకర్స్. ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించేటటువంటి ఫ్రీవేర్ లేదా షేర్వేర్ ఏది? ఎలాంటి ఖరీదు లేకుండా ఉచితంగా లభించే ఫ్రీవేర్ దాన్నే షేర్వేర్ అంటారు. అది ఏది? ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్. స్కైప్, అడోబ్, అక్రోబాట్ రీడర్ ఇవన్నీ కూడా అవుతాయన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.